హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంటి రెసిపీ వచ్చేసి పులిహోర. అన్నం వంటి గానుగ నూనె వాడతాను నేను, నువ్వుల నూనె. దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఆవాలు తీసుకోవాలి. ఒక్కొక్క స్పూను శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి. తర్వాత గుప్పెడు పల్లీలు తీసుకుందాం. ఇప్పుడు అవి బాగా వేపుకోవాలండి. మిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు కాస్త కరివేపాకు, ఇంగువ, ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పొడి. ఇప్పుడు వీటిని ఇలా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ సాంబార్ మసాలా, ఇది మంచి ఫ్లేవర్ తెచ్చి పెడుతుంది ఈ రైస్కి. ఇప్పుడు ఉసిరికాయ తురుము ఇందులో వేసుకోవాలండి. ఒక 100 గ్రామ్స్కి 2 గుప్పెళ్ళ ఉసిరి తురుము తీసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇది ఎలా ఉంటుందంటే టెంపుల్ పులిహోరలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేయాలి టేస్ట్కి సరిపడా. ఇప్పుడు ఈ పోపు అంతా ఇందులో వేసుకొని వేడివేడిగా కలిపించుకోవాలండి. ఇంతే అండి ఉసిరికాయ పులిహోర. మనం రైస్ ఉడికించినప్పుడే కాస్త పసుపు వేసి ఉడికించుకోవాలి, బాగుంటుంది అప్పుడు రైస్. తప్పకుండా మీరు ఇదేనండి ఉసిరికాయ పులిహోర. తప్పకుండా ఈ విధంగా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. మా ఇంటి స్టైల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.